హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నవరాత్రిలో 7వ రోజైన చండీ మాత కోసం నేను లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సగ్గుబియ్యం లడ్డు అంటే మోచూర్ లాడు లెక్కనే ఇన్స్టెంట్గా మోచూర్ లాడు అంత సన్నగా వస్తాయి. ఇగో చూడండి, సగ్గుబియ్యం చాలా సన్నగా ఉన్నాయి. సగ్గుబియ్యం మనం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ ఎండాకాలంలో యూజ్ చేస్తాం కదా చలవ చేయడానికి. అందుకనే నేను అమ్మవారికి ఇష్టం అని చెప్పి ఇలా ఈజీగా సగ్గుబియ్యంతో లడ్డు చేద్దామని అనుకుంటున్నా. ఇలా సన్నగా ఉన్న సగ్గుబియ్యం తెచ్చుకొని, అంటే 250 గ్రామ్స్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం, 1/2 కిలో ఇవ్వండి ప్యాకెట్. నేను గ్లాస్ కొలత తీసుకోవాలని ఇలా ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను. ఎందుకంటే మనం తర్వాత షుగర్ అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ గ్లాస్ ఇక్కడ ఒక గ్లాస్కి వచ్చింది. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సగ్గుబియ్యం మూలిగే అంతవరకు వాటర్ వేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అలా సగ్గుబియ్యం నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక బాండి పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ని కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అంటే ఏమీ కాదు, ఓన్లీ కాజు ఒక్కటే. మీరు ఇంకా సీడ్స్ నట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. నేను అమ్మవారికి కదా అని చెప్పి ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకుంటే లడ్డూకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. 2 స్పూన్స్ గీ తీసుకున్నాను నేను, పెద్ద స్పూన్ ఫ్రెండ్స్ అది. మీరు చూడండి, నెయ్యి ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటే కొంచెం 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నెయ్యి పర్లే కరెక్ట్గా బాగానే తింటాము అనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా నెయ్యి బాగా కరిగింది కదా, ఇలా కరిగిన దాంట్లోకి ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న కాజు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం సైడ్కి. ఇలా సైడ్కి తీసుకున్నాం కదా, ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిని బాగా మళ్ళీ ఒకసారి కడిగి వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇలా వేసుకొని దీన్ని అడుగు పట్టకుండా ఒక 10 మినిట్స్ పాటు ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సాఫ్ట్ టెక్స్చర్ వచ్చినంత వరకు. ఫ్రెండ్స్, మనం ఇలాగే వేసుకున్నాం కదా, సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చినంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ పాటు ఇలానే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, సిల్కీ స్ట్రక్చర్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నిన్న మనం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా, కొంచెం హెల్త్గా ఇదే గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ కప్తో అయితే మెజర్మెంట్ చేసి తీసుకుంటారో అదే కప్తో షుగర్ యాడ్ చేసుకోండి. ఈ షుగర్ బాగా కరగాలి ఫ్రెండ్స్, దీనికి ఏం పాకం రానవసరం లేదు. షుగర్ బాగా కరిగి ఇదంతా దగ్గర పట్టి మనకు లడ్డు వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పంచదార కరుగుతుంది కదా, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ జస్ట్ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. ఎల్లో అండ్ రెడ్, ఆరెంజ్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్. నా దగ్గర ప్రస్తుతానికి ఈ కలర్ ఉందని నేను ఈ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకోవాలనే ఏమీ లేదు, కొంచెం కలర్ స్ట్రక్చర్ బాగుంటుందని నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతున్నాను చూడండి, మనకు షుగర్ మొత్తం దగ్గరకు అవుతుంది కదా. ఇలా కలిపి బాగా దగ్గర పట్టాలి ఫ్రెండ్స్. ఒక ప్యాన్కి సపరేట్ అవుతా ఉంది చూడండి. చిక్కబడుతున్నప్పుడు మనకు లడ్డు బాగా వస్తుంది. మనం ఏం చేపెట్టి కూడా చెక్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, అంటే కాలుతుంది కదా. అందుకే అంతా బాగా ఇలా దగ్గరకు వచ్చి షుగర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం మనకు పర్ఫెక్ట్ కుకింగ్ అయిపోయినట్టే. కానీ కలుపుతుండాలి ఫ్రెండ్స్, లేదంటే ఇవ్వండి అడుగంటేస్తుంది. మీరేమో పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోవద్దు.
ఇవ్వండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం కనిపించదు కదా, అవి జస్ట్ ఇలా వేసేసరికి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. మీరు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, బాగా దగ్గర పడుతుంది, ఇంకొంచెం దగ్గర పట్టాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉండండి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి మనకి ఇలా దగ్గర పట్టింది కదా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాచి యాడ్ చేసుకుందాము. ఇలాచి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా లడ్డూ స్ట్రక్చర్ వచ్చిందో. మనం దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాత మనం లడ్డూల్లా చేసుకుందాం ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. ఇంకా మా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు తయారు చేసినవన్నీ మంచిగా వచ్చాయో లేదో. శ్రీమాత్రే నమః. బై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లడ్డు రెడీ.